ప్రపంచ దేశాలపై ప్రతీకార సుంకాల కత్తి దూసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా మరో బాంబు పేల్చారు. త్వరలోనే ఫార్మా, సెమీ కండక్టర్లపైన దిగుమతి సుంకాలు విధిస్తామని ప్రకటించారు. ఆ సుంకాలు మునుపెన్నడూ ఎరగని స్థాయిలో ఉంటాయనే సంకేతాలిచ్చారు. సుంకాల తొలి జాబితాలో ఈ రెండు రంగాలు లేకపోవడంతో ఆయా పరిశ్రమల వారు ఊపిరి పీల్చుకున్నారు. ఫార్మా షేర్ల ధరలు కూడా పెరిగాయి. కానీ అంతలోనే ఆయన ఈ ప్రకటన చేయడంతో ఫార్మా ఇండస్ట్రీ ఆనందం ఆవిరైంది. ట్రంప్ ప్రకటన ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను దెబ్బతీయడంతో స్టాక్ మార్కెట్ కుదేలైంది. సెన్సెక్స్ 930 పాయింట్లు, నిఫ్టీ 345 పాయింట్ల మేర పతనమయ్యాయి. ముఖ్యంగా ఫార్మా రంగ షేర్లు భారీగా నష్టపోయాయి. అటు అమెరికా, ఆసియా మార్కెట్లు పతనమయ్యాయి. అటు యూరోపియన్ మార్కెట్ల పరిస్థితి మరింత ఘోరంగా ఉంది. జర్మనీ, బ్రిటన్, ఆసియాలో జపాన్, దక్షిణ కొరియా మార్కెట్లు భారీ నష్టాలను చవిచూశాయి. కోవిడ్ తర్వాత మార్కెట్లు ఈ స్థాయిలో క్రాష్ కావడం ఇదే మొదటిసారి. దీంతో టాప్ 500 ప్రపంచ కుబేర్ల సంపద 18 లక్షల కోట్ల మేర ఆవిరైపోయింది. ప్రతీకార సుంకాల ప్రకటనతో స్టాక్ మార్కెట్లు కుదేలైనా ట్రంప్ మాత్రం తన నిర్ణయాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సమర్థించుకుంటున్నారు. తాను సుంకాలు విధించడం వల్లనే ఇప్పుడు ప్రతి దేశం తమను అభ్యర్థిస్తోందని, ఇప్పుడు ఆ దేశాలు తాము ఏమడిగినా కాదనే పరిస్థితిలో లేవని, తమ కోసం ఏదైనా చేస్తాయని ట్రంప్ చెబుతున్నారు. తన హయాంలో అమెరికాను మరింత సుసంపన్నం చేస్తానని ట్రంప్ మరోసారి స్పష్టం చేశారు. ఇక తమ దేశంపై 34% సుంకాలు విధించిన అమెరికాపై చైనా అంతే స్థాయిలో అదనపు సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించింది. అంతటితో ఆగక అమెరికా రక్షణ రంగానికి, కంప్యూటర్, స్మార్ట్ ఫోన్ పరిశ్రమలకు అత్యంత కీలకమైన అరుదైన ఖనిజ లోహాల ఎగుమతులపై నియంత్రణలు విధించింది. అమెరికాకు చెందిన 16 సంస్థలకు పంపే ద్వంద్వ వినియోగ ఉత్పత్తుల ఎగుమతిపై నిషేధం విధించింది. చైనాకు ఎగుమతులు చేస్తున్న 6 అమెరికా సంస్థలపై వేటు వేసింది. చైనా తీసుకున్న ఈ నిర్ణయాలు అమెరికాలో ఆయా రంగాలకు చెందిన పరిశ్రమలపై గట్టిగానే ప్రభావం చూపనున్నాయి.